హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అందాల రాక్షసి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా వెనకాల దుర్గమ్మ గుడి ఉంది. సో అక్కడ ప్రతి శుక్రవారం చాలా నిష్టగా పూజలు జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా జనాలు కూడా ఎంత బాగా వస్తారంటే అసలు అక్కడ వచ్చే జనాలు కూడా చాలా భక్తిగా వస్తారనమాట. చాలా ఎంత అది వాళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే నిమగ్నం అయిపోతారు. అంటే అంత అమ్మవారు ఆ భక్తిలో ఆ సౌండ్ అలా వస్తూ ఉంటే అందరూ అలా నిమగ్నం అయిపోతూ ఉంటారు. మీరు చూడొచ్చు ఎంతమంది వచ్చారో, చాలామంది వచ్చారనమాట. ముందు ఇక్కడ పూజలు చాలా వరకు అంత జరిగేవి కాదు. పాస్ట్ 3 years నుంచి చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ నేను కూడా అంతగా వెళ్ళేదాన్ని కాదు, బట్ ఇప్పుడు వెళ్తున్నాను. ఒకసారి ఏదో ట్రై చూద్దాము అన్నట్టుగా చూస్తే లైక్ పూజలు మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. ఒక్కసారి వెళ్తే కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేస్తుంది, అంత బాగా జరుగుతాయి. అండ్ అమ్మవారికి అభిషేకాలు చూడండి, మీరు చూస్తున్నట్టయితే అందరూ అభిషేకాలు కూడా చేస్తారు. ఈవిడ ఫస్ట్ చేస్తుంది అనమాట, ఎందుకంటే పెద్ద ఆవిడ అని చెప్పేసి ఆవిడని ఫస్ట్ చేయించారు. అలా ఒకరి తర్వాత ఒకరు చేస్తూనే ఉంటారు అనమాట. నెక్స్ట్ ఈవిడ అభిషేకం చేస్తుంది అమ్మవారికి. నెక్స్ట్ మా అమ్మగారు, మా మమ్మీ వెనకాల నుంచి వస్తుంది, సో తను చేస్తుంది. అలా మొత్తం ఒకరి వెనకాల ఒకరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అభిషేకం చేస్తారు. నాకు బాగా నచ్చింది అదే. ఎవరైనా కూడా మనం నార్మల్గా గుడిలో చూసుకుంటే చేయనియరు, బట్ మా దగ్గర ఉన్న గుడి దుర్గమ్మ దగ్గర అలా ఏమి ఉండదండి. అందరూ ఈక్వలే, అందరితో అభిషేకం చేయిస్తారు. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. అండ్ అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అదొక తెలియని ఆనందం అన్నమాట. తెలియని ఆనందం చాలా బాగా అనిపిస్తుంది. అలా అందరూ వచ్చి ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు చేస్తూ ఉంటారనమాట. మీరు చూడొచ్చు, అందరికీ నువ్వొకటి నేనొకటి అని కాకుండా ప్రతి ఒక్కరూ అంత భక్తితో అలా చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియో కూడా నేను క్యాప్చర్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే అమ్మవారిని క్యాప్చర్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవచ్చు. అందులో ఒక శక్తి అంటూ మన మీద ప్రవహిస్తుంది ఆ గుడికి వెళ్తున్నప్పుడు. అండ్ ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు అయితే, చాలా బాగా అలంకరించారు. ఇంకా అలా చాలామంది అభిషేకాలు చేస్తూనే ఉన్నారన్నమాట, నేను చూడొచ్చు. ఇక్కడ అందరూ లైన్ కట్టేశారనమాట. సో ఒకరి తర్వాత ఒకరు, క్లమ్జీనెస్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు అలా చక్కగా అమ్మవారికి అభిషేకం చేయడానికే వచ్చారు. చాలా మటుకు అందరూ అభిషేకం చేయడానికే వస్తారు ఇక్కడ. అలా అందరూ అభిషేకం చేస్తూ ఉన్నారు. చూడండి, అమ్మవారిని ఇక్కడ క్లోజప్లో పెట్టాను, ఎంత చక్కగా అభిషేకం జరుగుతుందో అమ్మవారికి. ఇక్కడ పంతులు గారు అభిషేకం చేస్తున్నారు అనమాట. లాస్ట్లో అందరు అయిపోయాక ఆయన బిందెడు ఏమంటారు పంచామృతం అమ్మవారికి అభిషేకం చేస్తారు లాస్ట్లో. అలా చాలా బాగా అనిపిస్తుంది. అందరూ చేశాక పంతులు గారు లాస్ట్లో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటారు అలా. సో మీరు చూడొచ్చు, అమ్మవారికి అభిషేకం జరుగుతుంది, చేసేసారు. అండ్ ఇప్పుడు అంతా అయిపోయింది కదా, ఇప్పుడు కోకోనట్ వాటర్తో, అదే కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేస్తారు ఈవిడ కొట్టేసి. చూడండి మీరే.
సో కంప్లీట్గా పంచామృతాలతో అమ్మవారికి ఇప్పటిదాకా అభిషేకం చేసేసారు అందరూ కలిసి, జనాలు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిసి. ఇంకా ఈ పంచామృతాన్ని అక్కడ ఉన్న ఒక దాంట్లో అలా పోసేసి అందరికీ ప్రసాదంగా నైవేద్యంగా ఇస్తారనమాట. లాస్ట్లో ప్రసాదం ఇచ్చేటప్పుడు అందరికీ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి కుంకుమం, పసుపుతోని చేస్తున్నారు కదా, అభిషేకం చేస్తున్నారు. కుంకుమ, పసుపు, గంధం వీటితో అమ్మవారికి అభిషేకం చేస్తారు చూడండి. సో ఇక్కడ కుంకుమని కలుపుతున్నారు అంకుల్. సో ఈయన మీరు చూసుంటే వెంకట్ అంకుల్ లడ్డు వేలం పాటలో కూడా ఉన్నారు చూడండి, లడ్డు వేలం పాట పాడారు చూడండి, ఈయన అన్నమాట. చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఈయన కుంకుమతో అభిషేకం చేస్తున్నారు, ఆంటీ పసుపుతో చేస్తున్నారు అనమాట. ఇవి అయిపోయాక గంధంతో కూడా అమ్మవారికి అభిషేకం చేస్తారు చూడండి. ఓకే, రెండు కలిపి అభిషేకం చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఇది అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకొక గంధంతో చేస్తారు అనుకుంటా, గంధంతో కూడా అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఇది లాస్ట్. సో గంధంతో కూడా అభిషేకం చేస్తున్నారు. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. సో అన్నీ అమ్మవారివే పెడతా ఉంటారు, గ్రూప్ కూడా ఉంది. సో అమ్మవారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చూస్తారని చెప్పి దే ఆర్ క్రియేటెడ్ అనమాట. మంచిదే కదా, వాళ్ళు టెంపుల్ని పెద్దగా చేసుకొని ఇంకా బాగా పూజలు చేద్దామని చెప్పేసి కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు నవరాత్రులు బతుకమ్మ కూడా చాలా బాగా చేస్తారంట. నేను అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. ఇక్కడ పూజారి గారు ఇక్కడ అదేమంటారు తీర్థంతో చల్లుతున్నారు అనమాట అందరిపైన అలాగా. సో చాలా బాగా చేస్తారండి ఇక్కడైతే. మా ఇంటి సైడ్ అయితే చాలా బాగా చేస్తారు. నేను నార్మల్గా వెళ్ళాను ఒకసారి, అనుకోకుండా చూద్దాంలే ఎలా ఉంటుందో, అంత ఇంట్రెస్టింగ్ అయితే వెళ్ళలేదు. బట్ ఒక్కసారి వెళ్ళాను అంతే, ఇంకా వారం వారం వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారో, అసలు చూసే కొద్దీ చూడాలనిపించేస్తుంది అనమాట అమ్మవారిని, అంత బాగున్నారు. చూడండి ఎంత బాగున్నారో, ఎంత కళగా ఉన్నారో. అమ్మవారిని మనసులో ఇలా చూస్తే చాలు ఆ గూస్ బంప్స్ వస్తాయి, మన రోమాలు నిక్క పుడుచుకుంటాయి. అంత శక్తి గల అమ్మవారు అనమాట. అమ్మవారు ఎక్కడైనా అమ్మవారేనండి. ఇక్కడ నల్లపోచమ్మ అమ్మవారు పక్కనే, దుర్గా అమ్మవారి దగ్గరే నల్లపోచమ్మ అమ్మగారు కూడా ఇద్దరు ఉంటారనమాట. ఈవిడ కూడా చాలా బాగా అలంకరించారు నిమ్మకాయలతో. అండ్ మీరు చూస్తూ ఉంటే ఇక్కడ కూడా పూజలు జరుగుతూ ఉంటాయి పక్కనే. సో చూడండి, ఇదంతా చుట్టూ ప్లేస్ అనమాట. ఇక్కడ లోపల దుర్గమ్మ వారు ఉన్నారు. ఇక్కడ పూజారి గారు చదువుతున్నారు కదా, అక్కడ తలుపు లోపల దుర్గమ్మ వారు ఉంటారు, దుర్గమ్మ గారు. ఇక్కడ మొత్తం ఇంతమంది వచ్చారనమాట జనాలు. ఇంకా అసలు ఎవరు ఇక్కడ రాకపోతుండే, ఇక్కడ అమ్మవారు ఉన్నారు కానీ పూజలు జరగకపోతుండే. సో నేనన్నమాట క్యాప్చర్ చేస్తున్నాను. సో మొత్తం ఇలా జరుగుతుంది పూజ. ఇక్కడ పూజారి గారు దీవెనలు ఇస్తున్నారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.